మలి సర్కారు తెలంగాణలో ఏలుబడిలకు వచ్చి ఇప్పటికే 10 నెలలు దగ్గరవడబట్టే రైతు బంధు ఇంకా ఎప్పుడిస్తారని అన్నదాతలు పిట్టకు పెట్టుకొని కదా ఎదురు చూస్తున్నారు కదా. ఎప్పటి సంది చేస్తారో ఆ పథకానికి అసలైన అన్నదాతలు ఎవరో వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ చెప్తున్నాడు. అయ్యా తుమ్మల గారు, రైతు బంధు అసలు రైతులకు ఇస్తారా, పాలుకు పట్టుకున్న రైతులకు ఇస్తారా? 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇనరా మరి రైతు బంధు పథకం ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది? గత ప్రభుత్వంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారేమో ఎకరాలు ఉన్నోళ్లకు, చెట్లకు, పుట్టలకు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చిండు. అట్లా చూసుకుంటే అసలైన అన్నదాతలకు అన్యాయం జరుగుతుంది కదా అని ఇషారా చేస్తే 100% పంటేసిన రైతులకే కౌలుకి ఇయ్యాలని చెప్తురట. అంటే చేను పాలుకు పట్టుకున్న వాళ్ళకే ఇస్తారట. ఇదే ముచ్చటను అప్పట్లో రేవంతాల సార్ను అరుచుకుంటే ఒక్కలకు చేసుడేంది, అటు భూమి ఉన్న రైతులకు ఇటు కవులకు పట్టుకున్న రైతులకు ఇద్దరికి ఇస్తాము, ఒకలకు ఇచ్చి ఒకలకు ఎగబెట్టుడు ఉండదని అప్పట్లో ఖుద్దు సీఎం సారే ఆయన నోటితోనే అనుకొచ్చిండు. ముఖ్యమంత్రి సారేమో అట్లాంటి వ్యవసాయ మంత్రి ఏమో ఇట్లా అనబట్టి మంత్రులు ఓ తీరు చెప్పుకుంటా, ముఖ్యమంత్రి ఓ తీరు చెప్పుకుంటా పొద్దుపోవుడేందో. అసలు వాళ్ళు ప్రవేశపెడుతున్న పథకాల మీద వాళ్ళకన్నా క్లారిటీ ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.